పొద్దుగాల 10 కొట్టిందంటే చాలు చెమటలు పడుతున్నాయి. బండి మీద ఆఫీస్కి వస్తుంటే ఆగడు వశమే అవుతలేదు. అబ్బో ఇప్పుడే ఇట్లున్నదంటే ఇక ఏప్రిల్ నెలల ఎండ ఏమ సంపుడు చంపేటట్టే ఉన్నది. చిన్నపిల్లలు పెద్ద మనుషులు జర్ర చూసుకొని తిరుగుర్రి అన్నట్టు ఎండ భయం ఒక్క సామాన్య పబ్లిక్నే కాదు, రాజకీయ పార్టీలను కూడా ఎంటాడుతున్నది. ఎండలు ఎక్కువన్నాయి, ఎక్కడోళ్ళు అక్కడనే ఉండుర్రి అని అంటుర్రు లీడర్లు. చూడుర్రి ఆ కథ ఏందో. ఏప్రిల్ నెల రాకముందే ఎగబడ్డట్టు కొడుతుండే ఎండదేవుడు. మధ్యాహ్నం పూట ఇక్కడ బయటికి వెళ్తే ఆగమే అన్నట్టున్నది. ఇక పెద్ద ముచ్చట ఏంటిదంటే ఎర్రటి ఎండలు చేయబట్టి ఏపీలో గిలాస పార్టీ వాళ్ళ పెద్ద పండుగ ఈసారి పెద్దగా సప్పులు లేకుండానే నడిచేటట్టున్నది. గదే మార్చి 14వ తారీఖున జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉన్నది. అంటే పుట్టినరోజు అనుకో రాదుండ్రే. ఎప్పటికీ మార్చి 14న ఎక్కడనో ఓ కాడ పెద్ద మీటింగ్ పెట్టుకొని రాష్ట్రంలో ఉన్న జనసేన లీడర్లు కార్యకర్తలు అంతా కలిసి అక్కడికి పోయి పొట్టు జాతర చేసేటోళ్ళు. ఈసారి కూడా పిఠాపురంలో ధూమ్ధామ్ గట్టిగానే చేయాలని చూసినరాట. కానీ ఎండలకు బుగులు పట్టి బహిరంగ సభను రద్దు చేసినట్ట పవన్ కళ్యాణ్ సారు. ఎక్కడోళ్ళు అక్కడనే పార్టీ ఆఫీసులలో జెండా ఎగిరేసి సంబరాలు చేసుకొని రానట్టు చెప్పిండట. వచ్చే 3-4 దినాలు ఎండలు గట్టిగా ఉన్నాయని చెప్పిండ్రట వాతావరణం ఆఫీసర్లు. అందుకే కార్యకర్తలు ఎండల తిప్పల పడొద్దు అన్నట్టు గీసోంటి నిర్ణయం చేసిండట జనసేనాని. జిల్లాల పొంటి మాత్రం ఘనంగా చేసుకొని సంబరాలని చెప్పిండట. ఇక అది అట్లుంటే ఇప్పటికే 40 డిగ్రీలను దాకుతున్నది గర్మి. కర్నూలు జిల్లాలనైతే పెయ్యి మీద వాతలు పెట్టినట్టే సుర్రు అనిపిస్తున్నదట ఎండ. ఇంకో ముచ్చటేంటిదంటే పోత ఇంగిత దాబాయించి కొడతాయట ఎండలు. గాలి కాలుష్యం, భూమి కాలుష్యం బగ్గ పెరిగిందట. అందుకే ఎండలు కూడా పెరుగుతున్నాయని చెప్తుండ్రు. ఈసారి మార్చిలో కొట్టాల్సిన ఎండలు ఫిబ్రవరిలోనే కొట్టినాయి. ఇక ఇప్పుడు ఏప్రిల్ నెలలో ఉండే ఎండ మార్చిలోనే దుమ్ము లేపుతాంది. మరి ఇప్పుడే గిట్లుంటే ఇక పోత ఇంకెంతగానో ఉడికిస్తుందో ఏమో. తాల్చుకుంటేనే చెమటలు పడుతున్నాయి అందరికీ.